ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 12 సిరీస్లో చాప్టర్ నెంబర్ 2 పాలినామియల్స్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో 4 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేసాం. ఎవరైనా ఇప్పటి వరకు డే 11 వరకు ఉన్న వీడియోస్ చూడకపోతే కనుక అవి చూడండి. ఫస్ట్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్, వాట్ ఈస్ లీనియర్ పాలినామియల్? ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ మనకి జనరల్ ఫామ్ అడిగారు కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి రాస్తున్నాం. అదే రైట్ ఎగ్జాంపుల్ అని అడిగారు అనుకో, 2x ప్లస్ 3 మైనస్ 2x ప్లస్ 4 ఏదైనా మన ఇష్టం, ఓకేనా? ఒక్కటే వేరియబుల్ ఉండాలి, దానికి పవర్లో 1 మాత్రమే ఉండాలి. నెక్స్ట్, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, 0 వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ లీనియర్ పాలినామియల్స్. ax plus b, ax minus b, bx plus a, cx minus 9. ఇక్కడ ఇచ్చిన వాటికి జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇచ్చిన పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేద్దాం. ax plus b ఈక్వల్ టు 0, ax ఈక్వల్ టు మైనస్ b. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న బీని ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే ప్లస్ ఏమవుతుంది? మైనస్. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇదే కాదు, ఈ టైప్లో ఏ సమ్స్ ఇచ్చినా మీరు చెయ్యాలి, ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ ప్లస్ ఉంటే ఈక్వల్ టు కవతలకి చేంజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్. అదే మైనస్ ఉంటే ప్లస్. మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అవుతుంది, ఇక్కడ డివిజన్ ఉంటే అటు వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ రూల్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దేర్ఫోర్ 0 ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఆర్ మైనస్ బి బై ఏ. ఇక్కడ మనకు వచ్చింది ఏమొచ్చింది? మైనస్ బి బై ఏ. నెక్స్ట్, ఏఎక్స్ మైనస్ బి. వీటిలో ఏదో ఒక్కటే అడుగుతారమ్మా, మీకు 1 మార్క్కి అర్థమవుతుందా? ఏఎక్స్ మైనస్ బి. ఏఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేశాను. ఏఎక్స్ ఈక్వల్ టు బి, ఎక్స్ ఈక్వల్ టు బి బై ఏ. సో 0 ఆఫ్ ది పాలినామియల్ ఆర్ బి బై ఏ. నెక్స్ట్ వన్ చూడండి, బిఎక్స్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఏని ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్తే మైనస్ ఏ. బి అనేది ఎక్స్ని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లో డివిజన్ చేస్తుంది. మైనస్ ఏ బై బి. 0 ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? మైనస్ ఏ బై బి. నెక్స్ట్ వన్ చూడండి, 6x మైనస్ 9. 6x మైనస్ 9 ఈక్వల్ టు 0, 6x ఈక్వల్ టు 9. దట్ మీన్స్ x ఈక్వల్ టు 9 బై 6. మేడం 6 ఇక్కడికి ఎలా వచ్చింది? చెప్పు ఎలా వచ్చిందో. ఇక్కడ 6 మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? అది డివిజన్ అవుతుంది. సో x ఈక్వల్ టు 3 బై 2. ఇది ఎలా క్యాన్సిల్ అయింది? 3 టేబుల్లో 9 3 టైమ్స్, 3 టేబుల్లో 6 2 టైమ్స్. Therefore 0 of the given polynomial 3 by 2. Next one చూడండి, which of the following is not a polynomial? x square plus 2 ఇచ్చారు ఒకటి. నెక్స్ట్ వన్ 1 by x minus 1, x minus 1 whole square 16. మనం